కొత్త సంవత్సరం వచ్చిందిగా. మనం అయితే ఈ సంవత్సరం మనం ఏమేం చేయాలి, ఏ టైంకి ఏమేం చేయాలి అనే దాని మీద ఒక టైం టేబుల్ వేసుకుందాం మనం. సో దట్ మనకు ఫిక్స్ టైం, ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలనేది ఉండడానికి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా టైం టేబుల్ వేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, టైము, యాక్టివిటీ. ఓకే, టైము, ఇటు సైడ్ టైము ఒక టేబుల్ చేసుకుందాం. ఓకే, ఓకే, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. ఆరు లైన్ కొడితే ఏడు ఏడు బాక్సులు వస్తాయి చూడండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ సైడ్ టైము, ఇక్కడ సైడ్ యాక్టివిటీ. ఓకే, టైం అంటే మనకి ఏ టైంకి ఏం చేయాలి అది. ఇక్కడ సైడ్ ఏమో యాక్టివిటీ, ఆ టైంలో మనం ఏం చేయాలి. ఓకే, చూడండి. ఫస్ట్ మనం డే స్టార్ట్ చేయాలి అంటే మనము నిద్ర లేవాలి. అంటే మనకి ఏ టైంకి లేవాలనుకుని ఫిక్స్ అవుదామంటే 5:30. 5:30కి లేవాలి ఈ ఇయర్ మొత్తం. ఓకే, 5:30 వరకు లేచేసి వేకప్ అయి దాని తర్వాత మిగతా పనులు చూద్దాం. 5:30 నుంచి 6 వరకు అంతా అయిపోవాలి. వేకప్ 5:30. ఓకే, రిమైనింగ్ 6:30 వరకు, 6 వరకు మన అన్ని పనులు అయిపోవాలి. 6 వరకు, 6:20, 5:30 అంటే 5:40, 5:50 వరకు అన్నీ అయిపోవాలి. ఓకే, 5:50 వరకు అన్నీ వెళ్ళిపోవాలి. 20 మినిట్స్లో మనం ఏం చేయాలి, బ్రషింగ్ అయిపోవాలా, అన్ని యాక్టివిటీస్ కావాలా, డైలీ యాక్టివిటీస్, బిగినింగ్ యాక్టివిటీస్ అన్నీ అయిపోవాలి. ఓకే, కాదు, 6 వరకు పెట్టేసుకుందాం, హాఫ్ అన్ అవర్. ఎందుకంటే మనం దాంట్లో మళ్ళీ స్నానం చేయాలి కదా. ఓ షర్ట్ చూడండి, ఇక్కడ ఏది ఎరేజర్, ఇక్కడ ఎంత, ఇక్కడ ఉంది. చూడండి ఎంత, ఏ టైం వరకు, 6 వరకు అన్నీ అయిపోవాలి. బిగినింగ్ యాక్టివిటీస్, వేకింగ్ అప్ అండ్ స్నానం చేయడం అంటే ఏంటి, బాతింగ్ ఇవన్నీ అయిపోవాలి. 6 వరకు ఇవన్నీ అయిపోవాలి. చూడండి, 6 వరకు అన్నీ అయిపోతుంటే 6:10 వరకు, 6 వరకు మళ్ళీ 6 నుంచి 5:30 to 6 అని పెట్టుకోవాలి కదా. ఇక్కడ 5:30 to 6 వరకు ఇదంతా అయిపోవాలి. 6 to 6:30 మనం మెడిటేషన్ చేస్తున్నాం కదా, ఆ మెడిటేషన్ 30 మినిట్స్లో పక్క కంప్లీట్ అయిపోవాలి. మెడిటేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఇంకేంటి, కాదు ఇది ఇలా కాదు, కరెక్ట్ సెట్ కావట్లేదు, అంటే కరెక్ట్ చేయలేదు నేను. 6 వరకు బాతింగ్, స్నానము అంతా 6:30 వరకు, 5:30కి లేచాం అనుకో, 5:30 నుంచి 6 వరకు. అలా కాదు, ఇది 5:30 నుంచి 6:30 వరకు బిగినింగ్ యాక్టివిటీ, బ్రషింగ్ అంతా అయిపోతుంది. దాని తర్వాత ఏంటిది, ఇప్పుడు ఏంటిది నెక్స్ట్, 6:30 నుంచి 6 నుంచి 6:30 వరకు, 6 నుంచి 6:30 వరకు, 6 నుంచి 6:30 వరకు ఏం చేయాలి మనం, హోంవర్కౌట్ చేయాలనుకుంటున్నాం. 30 మినిట్స్ హోంవర్కౌట్ అయిపోయిందా. 30 మినిట్స్ హోంవర్కౌట్ అయిపోయిన తర్వాత 6 to 6:30, 6 to 6:30, 6 to 6:30.
6 to 6:30 వరకు హోమ్ వర్కౌట్ చేయాలనుకున్నాను మెల్లమెల్లగా, లేదంటే అప్పుడప్పుడు గ్రౌండ్కి వెళ్ళేసి రన్నింగ్ కొట్టాలి. ఓకే, గ్రౌండ్కి వెళ్ళింది అనుకో మళ్ళీ టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది కాబట్టి గ్రౌండ్కి వద్దు, హోమ్ వర్కౌట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి 6:30 to 6:45 6:40 to 6:45 వరకు మనం ఏం చేయాలి, స్నానం చేసేయాలి, బాతింగ్ చేసుకోవాలి. బాతింగ్ అండ్ గెటింగ్ రెడీ అయిపోతాం, అంటే మిగతా పనులు చేయడానికి రెడీ అయిపోతాం. 6:45 వరకు అంతా రెడీ అయిపోతాం. అండ్ ఇప్పుడు ఏంటి 15 minutes అయిపోయింది. 15 minutesలో ఇదంతా బాతింగ్ అయిపోవాలి, గెటింగ్ రెడీ అయిపోవాలి. ఇప్పుడు ఏంటి 6:45 నుంచి 6:45 నుంచి 7:15 వరకు ఎంత, హాఫ్ అన్ అవర్, 30 minutes. 30 minutes అంటే మెడిటేషన్ ఈజ్ మస్తు గురు. మెడిటేషన్ డైలీ చేయాలా, అది మాత్రం మర్చిపోకు నువ్వు. ఇది స్టార్ మార్క్. ఇవన్నీ స్నానం చేయకపోయినా అది అంతా చేసినా ఓకే, కానీ మెడిటేషన్ మాత్రం పక్కా అయిపోవాలి. ఇంకా 7:15 వరకు అయిపోతాయి అనుకో మొత్తం. దాని తర్వాత ఏంటి 7:20 to 8 వరకు మనం ఏం చేయాలా, పేపర్ చదవాలా. పేపర్ చదివినాక మనం ఏదైతే అనుకుంటున్నామో హిందూ ఎడిటోరియల్, ఆ హిందీ ఎడిటోరియల్ యొక్క వొకాబులరీ, గ్రామరు అదంతా 1 hour పెడదాం దీనికి. ఎందుకంటే మనం ఎక్కువ పేపర్ చదువుతాం కదా. పేపర్ చదువుతాం ప్లస్ దాని ఎడిటోరియల్ వొకాబులరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి దీనికి 1 hour పెడదాం. 7:20 to 8:20 అనుకుందాం. 7:20 to 8:20 ఎడిటోరియల్ వొకాబులరీ అంతా అయిపోయింది. 8:20 వరకు అయిపోతే నెక్స్ట్ ఏంటి 8కి మనకి టిఫిన్ ఉంటుంది కాబట్టి 8:20కి అనుకోండి. 8:20 వరకు అదంతా అయిపోతే 8:20 to 8:40 8:35 15 minutes అనేది ఏం చాలా టిఫిన్. ఇది చూడండి, టిఫిన్ దీంట్లో ఏ యాక్టివిటీ లేట్ అయినా ఈ టిఫిన్ లేట్ అవుతుంది. టిఫిన్ పొద్దున్న 8కే రెడీ అవుతుంది, మ్యాక్సిమం 8కే రెడీ అవుతుంది. అంటే మనం 8:40కో 8:50కో చేసి లేచి తిన్నాం అనుకోండి, అదంతా వేడి అయిపోతుంది. ముందే చలికాలం కాబట్టి తొందర లేచి ఇదంతా చేసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ ఎంత తొందరగా లేస్తామో ఇక్కడ ఎంత తొందరగా వేడిగా తినొచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇదంతా అయిపోయింది. మార్నింగ్ సెషన్ అయిపోయిందంటే ఇక్కడ దాకా అయిపోయింది. టిఫిన్ చేసేదాకా తినడం అయిపోయింది. దాని తర్వాత ఏంటి 8:40 అనుకోండి. 8:40 to 9:40 వరకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ వింటాం. పేపర్ ఎక్స్ప్లెనేషన్ విన్నాం అనుకోండి. పేపర్ ఎక్స్ప్లెనేషన్ విని ఆ పేపర్లో నీకు డిఫికల్ట్ అనిపించేదాన్ని 8:40 to పేపర్ ఎక్స్ప్లెనేషన్ వింటాం. ఇప్పుడు ఏంటి తర్వాత వెంటనే కాకుండా 10 నుంచి 11:30 వరకు ఏం చేయాలా, మనం ఆ పేపర్లో హార్డ్ ఏంటి, డిఫికల్ట్ ఏంటి అవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని వాటిని మనం సెర్చ్ చేసిన తర్వాత ఏం చేయాలా, డిఫికల్ట్ అయినవి మళ్ళీ ప్రాక్టీస్ చేసి డిఫికల్ట్ అయినవి మాత్రమే. 10:30 to 11:30 వరకు ఇదంతా అయిపోయింది. దాని తర్వాత 11:40కి మనం బయటకు వెళ్ళి ఏం చేస్తాం, కూరగాయలు తెచ్చుకుంటాం. 11:40కి తెలిసి 20 minutes 12 వరకు అయిపోతుంది.
12 వరకు అయిపోయింది అనుకో, 12 వరకు కూరగాయలు తెచ్చేసుకోవడం, 12:30కి స్టార్ట్ చేస్తాం కర్రీ ప్రిపరేషన్ చేస్తాం, అయిపోతుంది 12:30, 1 వరకు అయిపోతుంది అనుకోండి. 1 వరకు అయిపోయింది అనుకో, ఇక తినడమే. 1కి లంచ్ ఉంటుంది, తినడమే అయిపోయింది. 12:30 to 1 వరకు అంతా భర్తీ అయిపోయింది. ఓకే, తినడం అయిపోతుంది. 1 నుంచి 1:30 వరకు తినడం, 1 నుంచి 1:30 వరకు తినడం, హాఫ్ అన్ అవర్ తినడం, మెల్లగా తిన్నాం ఏముంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ రిలాక్స్. తిన్న తర్వాతనే పడుకోవడం బాగుండదు, కాబట్టి ఏదో ఒకటి మనం చేసిన ఎగ్జామ్ రాసిన దాంట్లో డిఫికల్ట్ అనేది ఈ 30 minutesలో చూసుకోవాలి. ఈ 30 minutesలో అంతా చూసుకోవాలి. 2 వరకు అయిపోయింది టైం, 20 అవుతుందిరా. 2 వరకు టైం అయిపోయింది. 2 వరకు టైం అయిపోయింది అనుకో, 2 PM టైం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, స్లీపింగ్ టైం. 2 నుంచి 3:30 వరకు, 2 నుంచి 3:30 వరకు పడుకుంటాం. స్లీప్, నిద్ర వేస్తాం. ఎందుకంటే మనకు నైట్ ట్యూషన్స్ ఉన్నాయి కదా, క్లాసెస్ ఉన్నాయి కదా, అది చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి 2:30 to 3:30 మనం స్లీపింగ్ టైం, గంటన్నర పడుకుంటాం. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ 3:45 to, ఇప్పుడు మనకు 3:30 నుంచి 3 to 9 వరకు 6 hours, 3:30, 4 to 9, 5 hours మనకు బయటనే అయిపోతుంది. 5 hours బయట ట్యూషన్స్కి చెప్పడానికి అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, మళ్ళీ 9కి వస్తాం. 9కి వచ్చిన తర్వాత ఏంటి, మనం రోజు ఏం చేయాలి, వచ్చిన తర్వాత చపాతీలు చేసుకుందాం అనుకున్నాం. ఓకే, చపాతీస్ చేసుకుంటాం. అదంతా 15 minutes, అంటే 9 to 9:55, 9 వరకు వచ్చేసినాం అనుకో, 9:30 వరకు ఇదంతా అయిపోతుంది. చపాతీ చేసడం, తినడం అంతా అయిపోతుంది. 9:30 వరకు ఇవన్నీ యాక్టివిటీస్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ కొద్దిసేపు రిలాక్స్, 9 to 10:30, 9:30 to 10 వరకు రిలాక్స్ అనుకోండి. దాని తర్వాత ఏంటి, 1 hour ఉంటుంది 11 వరకు. 11 వరకు 1 hour అనుకున్నా. ఇప్పుడు చూడండి, 11కి పడుకుంటే 5:30కి లేస్తున్నాం, 6.5 hours అవుతుంది. ఓకే, 6.5 hours ప్లస్ ఇక్కడ 1.5 hours, 8 hours నిండుతుంది మనకి. 8 hours స్లీప్ పక్కా కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి, 10 వరకు అయిపోతుంది. ఇక 10 నుంచి 11 వరకు, 10 నుంచి 11 వరకు ఒక పేపర్ రాయాలంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ వినాలి, ఏదో ఒక సబ్జెక్ట్. 10 PM to 11 PM వరకు ఏదో ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూడాలి. ఏదో ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే తెల్లారి లేచిన తర్వాత దాంట్లో డౌట్ ఏవి ఉన్నాయో ఆ డౌట్ని నెట్లో సెర్చ్ చేసి మంచి ఎక్స్ప్లెనేషన్ మనమే ఇచ్చుకోవాలి. మనమే వేసుకోవాలి. దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయాలి మనం కదా. కాబట్టి 10 to 11 ఒక పేపర్ క్లాసెస్ విని 11కి పడుకోవాలి. 11 అంటే 11:15, 11:30 అయిపోతుంది. 11:30 to 6:30, ఓకే, 5:30 అంటే 6 hours అయిపోతుంది. ఓకే, పర్లేదు. 10 to 11 ఇది ఫిక్స్డ్ కదా, ఇది ఫిక్స్ అయిపోయింది. మన స్లీపింగ్ టైం ఏంటి, స్లీపింగ్ టైం వచ్చేసి 11:30 to 5:30. ఓకే, ఎంత, 11 plus 12:30, 1, 6:30, 6 hours స్లీపింగ్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇది మన ప్యాటర్న్. దీన్ని మనం నీట్గా రాసుకుందాం. నీట్గా రాసుకోవాలంటే ఇదంతా ఎలా నెక్స్ట్ PDF చూస్తాం. ఇది మన టైం టేబుల్. మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం, ఈ ఇయర్ ఏం చేయాలనుకుంటున్నాం, కొంచెం రన్నింగ్ చేయాలి,
రన్నింగ్ చేయాలా లేదంటే జిమ్ పోవాలా, జిమ్ పోదాం అనుకుంటున్నాం కానీ అవుతుందా లేదా తర్వాత. నెక్స్ట్ ఏంటి, కుకింగ్ మంచిగా నేర్చుకోవాలి మనం అంతే. కుకింగ్ మంచిగా నేర్చుకోవాలి, కుకింగ్ మంచిగా నేర్చుకోవాలి సో దట్ వీ క్యాన్ ఈట్ టేస్టీగా తినడం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ చేయాల్సింది ఈ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ని మనం నెక్స్ట్ వచ్చే ఇయర్స్కి బేస్గా తయారు చేసుకోవాలి. మనం నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో ఎలా ఉండాలి, ఎలా మీ లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకోవాలి, ఎలా చేయాలనుకుంటున్నావు అంతే, అలా డిజైన్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి, టాక్సిక్ పీపుల్ని అవాయిడ్ చేయాలి, టాక్సిక్ పీపుల్ని అవాయిడ్ చేయాలి. ఇదంతా మనది ఈసారి గోల్. కుకింగ్ ఇవి రెండు మస్ట్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డోంట్ వేస్ట్ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకేంట్రా, టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ అంటే టైం వేస్ట్ చేయాలి కాదు, నో టైం వేస్ట్. ఇది ఎలా చేయాలనుకున్నాడు ఇదంతా వీక్ ఒక వీక్కి ఇదంతా ప్లానింగ్. వీక్లో 5 డేసే మనకి 5 డేసే వర్కింగ్ డేస్. ఓకే, మండే టు ఫ్రైడే ఈ టైం టేబుల్, మండే టు ఫ్రైడే ఈ టైం టేబుల్ అయితే మనకి సాటర్డే సండే లీవ్ అంటే సాటర్డే అప్పుడప్పుడు ఏది అప్లై అవుతుంది, సండే అయితే లీవ్. సండే ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే సాటర్డే సండే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సాటర్డే సండే మొత్తం ఇంటికి వెళ్ళిపోయి మంచిగా స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ బయటకు కూడా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాను సాటర్డే సండే. మండే టు ఫ్రైడే మాత్రం ఇది పక్క. మండే టు ఫ్రైడే అసలు విరామం లేకుండా ఇదంతా అప్లై చేసేయాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటి, మండే టు ఫ్రైడే ఇదంతా అయిపోయింది. ఏమైనా యాక్టివిటీ మర్చిపోతున్నావా అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్ లేని టైంలో మనం ఎగ్జామ్ రాసి నెక్స్ట్ డే దాని ఎవాల్యుయేషన్ ఇదంతా. ఓకే, ఇది ఇలా చేయాలి మనం. ఇప్పుడు మనం నీట్గా దీన్ని మళ్ళీ ఇంకోసారి చూద్దాము. ఇఫ్ ఎనీ చేంజెస్ దెన్ వీ విల్ మేక్ ఇట్ మనం చేంజ్ చేస్తాం దీంట్లో. అరే ఇది ఇక్కడనే మారిపోతుంది, ఇక్కడనే ఉండిపోతుంది, ఎలా చేద్దాం, ఇక్కడనే ఉండిపోతుంది కదా, ఎలా ఓ డూడ్. ఎలా దీన్ని ఒక ఫోన్లో ఫోటో తీసుకొని మళ్ళీ ఇంకోసారి నీట్గా చేద్దాం. నీట్గా ట్రై చేద్దాం. ఓకే, రెండు మూడు ఫోటోలు దిగి. This is our new timetable which we are going to implement this year. ఓకే, చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందా. ఓకే, అదంతా అయిపోయింది. ఇప్పుడు నీట్గా తయారు చేసుకుందాం. అదేంటి రఫ్ డయాగ్రామ్ వేసుకుందాం అనుకున్నా టైం టేబుల్ పైన. కాదురా, రెజల్యూషన్స్ అంటారు కదా, న్యూ ఇయర్కి రెజల్యూషన్ అంటారు కదా, న్యూ ఇయర్ రెజల్యూషన్స్. న్యూ ఇయర్ రెజల్యూషన్స్. ఓకే, ఇప్పుడు నీట్గా రాద్దాం, నీట్గా టైమ్స్తో పాటు మంచిగా రాద్దాం. అంతరామమయం
ఈ జగమంతా రామమయం. ఇక్కడ టైము, ఇక్కడ టైము, ఇక్కడ యాక్టివిటీ. కరెక్ట్ చూడండి. ఫస్ట్ టైం మనం లేచింది, ఫస్ట్ ఏమనుకున్నాం 5:30. 5:30కి వేకప్. వేకింగ్ అప్. దాని తర్వాత 6 వేకప్ చేయాలి. 6 to 6:30 ఏంటి 5:30. 5:30 to 6. 5:30 to 6. 06 ఏంటి 06 వరకు బ్రషింగ్ చేయడం. ఫస్ట్ బ్రషింగ్ కాదురా, ఫస్ట్ యాక్టివిటీస్ అన్నీ క్లియర్ చేసి, మార్నింగ్ యాక్టివిటీస్ and brushing and pre-workout మీల్స్ అనుకో, మీల్స్ ఇవన్నీ ఇక్కడే కంప్లీట్ అయిపోవాలి 6:30 వరకు. దాని తర్వాత ఏంటి 6:30 వరకు 6 to 6:30 వరకు మనం ఏమనుకున్నాం ఏంటి 6 to 6:30 హోమ్ వర్కౌట్ చేసేస్తామా. హోమ్ వర్కౌట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ ఏమైంది దీనికి, హోమ్ వర్కౌట్ అయిపోయింది. నెక్స్ట్ 6:30 to 6:45. 6:30 to 6:45. 6:45 ఏంటి 6 to 6:45 bathing and getting ready to do later things. 6 to 6:45. గెస్ చేయండి మనం ఏమేమి పెట్టుకున్నామో. ఇంతకుముందు మనం ఏమేమి పెట్టుకున్నాం అవి కరెక్ట్ వస్తున్నాయా లేదా, నేను రాయడానికి ముందు మీరు గెస్ చేయండి ఈ టైంలో మనం ఏం పెట్టుకున్నామో. ఓకే, ఇప్పుడు 6:45 to 7:15. 7:15 ఏంటి మెడిటేషన్ ఈజ్ అ మస్ట్. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయాలి. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 7:20 to 8:20 వరకు. 8:20 వరకు ఏంటి 8:20 వరకు మనం నెక్స్ట్ ఏం చేస్తాం, పేపర్ రీడింగ్, అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కదా అది. నెక్స్ట్ ఏంటి 9 నుంచి 8:20 to 8:35. 8:20 to 8:35 టిఫిన్ చేసేస్తాం. డబల్ ఎఫ్ వస్తుంది. టిఫిన్ చేసేస్తాం. 8:40 to నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ పేపర్ 10 to 11:30. 10 to 11:30 నిన్న మనం ఏవైతే చేసుకున్నామో పేపర్, దాంట్లో మనం వచ్చిన డిఫికల్టీస్ అండ్ అవన్నీ సాల్వ్ చేసుకోవడం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి 11 to ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. దాని తర్వాత 11:42. 11:40 నుంచి
ఇక్కడ 12 వరకు మనం కూరగాయలు తెచ్చుకుంటాం బయటికి వెళ్ళి మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఇంకా చాలా యాక్టివిటీస్ ఇక్కడ రావట్లేదు ఏంటి. 12:30 to 1, 12 నుంచి తీసుకొస్తాం కదా వెంటనే 12 to 12:30 ప్రిపేరింగ్ కర్రీ. ఓకే. నెక్స్ట్ ఏంటి, దాని తర్వాత 1కి మధ్యలో హాఫ్ అన్ అవర్ గ్యాప్ 1 PM తినడమే మనం. 1 PM అంటే ఎగ్జాక్ట్గా కాదు, కానీ మధ్యలో ఏదో ఒక యాక్టివిటీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ 1కి మనకి రైస్ కాదు కాబట్టి 12:30 కాదు, ఇక్కడ 11:30 to మనం పోవాల్సింది 11:30 కాదు 11:40 to 12 ఇక్కడ మార్కెట్. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఓకే, ఇక్కడ మనం కరెక్షన్ చేద్దాం. ఏంటంటే ఇక్కడ కరెక్షన్ చేద్దాం, 12కి మార్కెట్ కాదు 11:30 to 10 to 1 వరకు. ఇక 1 యాక్టివిటీస్ చాలా 10 to 1 వరకే, 10 to 1 వరకే, 1 PM వరకు ఎక్స్ప్లెనేషన్ అవన్నీ చేయాలి. దాని తర్వాత 1 to 1:15 వరకు కాదురా, 1 కాదు 12:30 to 12:30 వరకు ఇక్కడే అయిపోవాలి మనం. ఇప్పుడు 12:30 to 2 అక్కడ మార్కెట్ పోయేసరికి 1 అయిపోయింది అనుకుంటా, మార్కెట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి, అవుతూ ఉంటాయి తప్పులు అవుతూ ఉంటాయి, మనం మళ్ళీ సర్దించుకోవాలి దాన్ని. దాంట్లో ఏముంది, రఫ్ చేసుకుంటున్నాం కదా. ఓకే. నెక్స్ట్ ఏంటి, మార్కెట్ పోయినాం 12:30 1 వరకు అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి కుకింగ్. ఎప్పుడు 1 నుంచి 1:30 వరకు అయిపోయినా అప్పటికి ఇది వేడిగా ఉంటుంది, అది వేడిగా ఉంటుంది, తినేసడం. 1:30 నుంచి 2 వరకు లంచ్ అయిపోతుంది. 1:30 నుంచి 1:45 అట్లా 1:45కి లంచ్ అయిపోతుంది. 15 minutes బ్రేక్. 15 minutes బ్రేక్ అయిపోయిన తర్వాత 2 to 3:30 వరకు మనం స్లీప్ అయిపోయిన తర్వాత ఏంటి, ట్యూషన్స్ అంటే 4 to 9 ట్యూషన్స్. 4 to 9 ట్యూషన్స్ చేసుకున్న తర్వాత ఏంటి, 9:30కి వచ్చి చపాతీలు కర్రీలు చేసుకోవాలి. 9:30 to 10 వరకు అదంతా చేసుకున్న తర్వాత 10 to 11 ఎక్స్ప్లెనేషన్. అండ్ దిస్ ఈజ్ 11కి మన స్లీప్ టైం. 11:30 ఈజ్ అవర్ స్లీపింగ్ టైం. ఇదే గైస్ మన టైం టేబుల్. ఇది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మనం అనుకున్నది ఏంటి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. డ్రింకింగ్ మానేయాలి. డ్రింకింగ్ మనకు అలవాట్లేదు. ఇంకేంటి, హెల్తీ ఫుడ్ చేసుకోవాలి, గ్రౌండ్కి వెళ్ళాలి, వర్కౌట్స్ చేయాలి. ఇంకేంటి టాక్సిక్ పీపుల్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ టాక్సిక్స్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, అవన్నీ టాక్సిక్స్ పీపుల్, బ్యాడ్ హ్యాబిట్స్ అవన్నీ తీసేయాలి. నెక్స్ట్ ఏంటి, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి.
ఫ్యామిలీకి టైం ఇవ్వాలంటే మనం సాటర్డే సండే ఇంటికి పోవాలనుకుంటాము. ఇఫ్ ఏదైనా కావాలి లేదనుకుంటే పోలేము. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అవాయిడ్ పీపుల్, హెల్దీ ఫుడ్, వర్కౌట్ చేయాలి, అవాయిడ్ చేయాలి. ఇంకేంటి, అవి కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి. ఏదైనా సరే మనం ఇవి అనుకున్నాయి ఫస్ట్ బిగినింగ్లో హార్డ్ అనిపించిన అలవాటు చేసుకుంటూ ఉండి చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఇదంతా మనకు తెలిసింది. ఇదంతా నేను చేయాలనుకుంటున్నాను. నేను చేయాలని మీరు దీవించండి, మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, అందరూ నాకు చాలా సపోర్ట్గా ఉంటే అన్నీ నేను చేసుకుంటూనే ఉంటాను. ఓకే, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఇది. ఇంకా ఇది ఫ్రెండ్స్ నా న్యూ ఇయర్ రెజల్యూషన్. మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి, చూసుకుందాం. అంటే కుకింగ్ ఫుడ్, మన కుకింగ్ ఫుడ్ ఎక్కడ హెల్దీ ఫుడ్ అంటే చెప్పండి. బయట తినడం కాదు హెల్దీ ఫుడ్ అంటే, మనం కుక్ చేసుకొని తినాలి. హెల్దీగా కుక్ చేసుకోవడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఓకే, వీక్లీ వన్స్ బిర్యానీ, పక్క వీక్లీ వన్స్ బిర్యానీ. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది మన న్యూ ఇయర్ రెజల్యూషన్. ఇంకేమన్నా యాడ్ ఉంటే తర్వాత మళ్ళీ చెప్తాను, అవి కూడా యాడ్ చేసుకున్నాం. ఇదైతే మన రఫ్ కాదు ఇదే మన టైం టేబుల్ ఇక. ఓకే, ఒక ఫోటో తీసుకుందాం, దీన్ని పెట్టుకుందాం, వాల్పేపర్గా పెట్టుకుందాం. సౌండ్ వచ్చిందా? వస్తుంది అనుకుంటున్నాను. Okay guys, this is our new year timetable and we are going to implement this through the year. And ఈ ఇయర్ని మనం నెక్స్ట్ ఇయర్కి బేస్ ఇయర్గా తీసుకుందాం. ఈ ఇయర్ స్ట్రాంగ్ అవుదాం, నెక్స్ట్ ఇయర్ని పాలిద్దాం. ఓకే,